ఏమైంది రాబాయ్ 10 లక్షలు పంపించిన బ్రిడ్జ్ కాడ పని అట్లనే ఉన్నది కంప్లీట్ చేయగలరా ఎందుకు అనవసరంగా సతాయిస్తాను బిల్లులు ఆగుతాయి కోట్ల బిల్లులు ఆగుతాయి అనవసరంగా నేను పైసలు పంపించిన పని చూసుకో వాళ్ళకు అందరిని సూపర్వైజర్ ఎటు ఇంజనీర్ సార్ ఫోన్ చేయి మా సార్ ఫోన్ చేసిండని చెప్పు ఏం చెప్తానా సారు నమస్కారం పని అయిపోయింది అక్కడ ఇవాళ కొద్దిగా తొందరగా పోతా అక్కడ పట్టణాల్లో తమ్ముడు చదువుకుంటుండు కొన్ని పైసలు కావాలని అడగడానికి వచ్చిన కొన్ని పైసలు కావాలి ఏం సంగతి సంతోష్ డబ్బులా కంప్లీట్ అయిందా పని పైసలు ఎవరికి మీ తమ్ముడు ఎక్కడున్నాడు ఏం చెప్తాడు చదువుతుండా బాగా చదువుతాడా పట్టణంలో చదువుతుండు తమ్ముడు మంచిగా చదువుతాడు సారు ఓ 10,000 కావాలి సరే సరే ఇస్తా గాని ఆయన పని కంప్లీట్ చేసి డబ్బులు ఇస్తా తీసుకొని పో సరేనా పనంతా ఉడగొట్టుకునే పోతా సారు అది అయిపోయిన వాళ్ళనే పోతా నువ్వు అడిగినట్టు ఇస్తున్నా మళ్ళా రేపు రా తప్పకుండా ఓకేనా అత్తా సార్ అత్తా ఓకే రైట్ సరే అమ్మా వచ్చినావానే ఇదా ఇక ఇప్పుడే వచ్చిరా బిడ్డ మా సార్ను పైసలు అడిగి పైసలు తెచ్చింది 10,000 దాకా తీసుకొచ్చిన నువ్వు తెచ్చినావా మరి పైసలు తెచ్చిన ఒక నెల జీతం కూడా ఎడకొని అడకొచ్చిన ఆయన 4,000 తెచ్చిన బిడ్డ మరి నీయే నాయే అన్ని ఒకసారి లెక్క చూసుకొని మరి తమ్మునికి ఫోన్ చేసి మరి ఎన్నో అడిగి ఒకసారి పంపుతాను పంపు బిడ్డ పంపు పరీక్ష రాయని ఏదైతే చదువుకొని బిడ్డ పంపు పో బిడ్డ మరి ఎట్లా చేస్తావు అదేనే మరి ఆడు కొద్దిగా పెద్ద చదువు చదివితే ఇంత మనకి ఇంత ఆధారం దొరుకుతుంది బిడ్డ చదువు లేని ఇప్పుడు నువ్వు ఇట్లా తట్టమోయే పడుతుంది ఈ 14,000 తమ్మునికి ఒకసారి ఫోన్ చేసి ఎన్నంటాడో అన్ని అడిగి జైతాలకు పోయి పైసలు వేసేస్తా మహేష్ అంత మంచిగా అన్నారా కాలేజీకి పోలేవా ఇయ్యాలా పోయినావా పైసలు అడిగినావు కదారా ఇవాళ రాత్రికి పంపుతా ఎన్ని కావాలరా సరే మరి రాత్రికి పోయి జైతాల పోయి పంపుతా ఇవి అమ్మతోటి మాట్లాడరా ఒకసారి మాట్లాడు అమ్మతోటి నాని మంచిగున్నారు నాని సరే సరే మంచిగా రాసి మంచిగా చదువుకో పైలం రాంగ వంగ పైలం రా నాని సరేనా సరే బిడ్డ 18,000 పంపి సరే అమ్మకి నువ్వు 4,000 తెచ్చినావు నాకు 10,000 అయినాయి మొత్తం 14,000 అయినాయి తమ్ముడేమో 18,000 అడిగిండే మరి నేను మా సార్ దగ్గరకు పోయి ఒక 4,000 అడిగత్తా అడిగి అట్నుండి అంటే జైతాల పోయి పైసలు పంపించేదా తమ్మునికి సరే నాని ఇరిగిల్ల వాడి కూలి పని కోవాడితి కొడుక నేనేమో బోర్ల పని కోవాడితి ఎర్రటి ఎండలు చెయ్యవాడితివి పెండ్లనే చేసుకుంటలేవు పెండ్లనే చేసుకోరన్నా గాని పెళ్లి చేసుకుంటలేకపోతే ఏం చేసుకుంటలేకపోతివి అన్ని మన బాధలు అర్థం చేసుకోమని కొద్దిగా మంచిగా చదువుకోమాను కొద్దిగా మంచిగా ఉండుమాను చదువు మీద శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకోమాను బిడ్డ గవ్వని ఎందుకే అవ్వా నా లగ్గంకు తొందర వచ్చింది ఆడు చదువుకొని ఇంత చదువుకుంటే నౌకరు వస్తానికి నౌకరు వచ్చి తర్వాత చూద్దామే నా లగ్గం తర్వాత ఆడు నౌకరు చేసుకుంటే లగ్గం చేసుకుంటాడు సరే ఇక దానం చేసి ఆయనకి పైసలు పంపించేస్తా జైతాల పోయి తానం బినం చేసి ఆ పైసలు జైతాల పోయి వేసిరా పో బిడ్డ సరేనా ఏమైంది సంతోష్ మళ్ళీ వచ్చినావు సారు పైసలు తక్కువ సారు ఒక 4,000 కావాలి సార్ మళ్ళెందుకు తమ్మునికి
సరిపోలేదు సార్. ఏమో మీ తమ్ముని చదువులు ఏందో పెద్ద పెద్ద చదువులు నువ్వు కష్టపడతా ఉంటావు, పంపిస్తా ఉన్నావు గాని. సరే సరే ఓకే. పని చూసుకో, కొంచెం లెక్క చూసుకో, బాగా చేసుకోకు. రేపు వచ్చిన చూసుకుంటా సార్. ఖర్చులు ఎక్కువ పెట్టుకోకు, సరేనా? సరే సార్. ఓకే. మహేష్, రాత్రి పైసలు పంపినారా? చూసుకున్నావా? వచ్చినాయా? ఒకసారి చూసుకో, మంచిగా చదువుకో మరి. సరే అన్న, చూసుకున్నా వచ్చినాయి పైసలు. సరే మరి ఉంటా, బాయ్. హలో 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 చెప్పు. ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకున్నా, ఇప్పుడే లేచిన. ఈరోజు ఏంటో మర్చిపోయావా? ఏంటి ఈరోజు? ఏంటి చెప్పు. ఈరోజు నా బర్త్డే. ఓ అవును కదా. ఓకే ఓకే. అన్నా ఇంటికి వస్తున్నానే ఇప్పుడే. సంతోషనా, ఇక్కడ మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింది హౌసింగ్ బోర్డు చౌరస్తా దగ్గర. తొందర రండి, మీరు నేను ఇక్కడనే ఉంటా. ఏందే? అవునా? ఎక్కడా? అత్తనా అత్తనా. తమ్మునికి యాక్సిడెంట్ అయింది. అయ్యా మధ్యతరగతి కుటుంబంలోని యువకుడు ఏ ఆశయం కోసం పట్నం వెళ్తాడో అదే ఆశయంతో ఉండాలి. కానీ మా మహేషు అమ్మాయి మోజులో పడి
తనను నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. ఇలా ఏ కుటుంబంలో కాకూడదని చిన్న మా ఈ ప్రయత్నం.